హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి భూ రికార్డుల పారదర్శకతకు పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్లోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో తెలంగాణ సోషల్ మీడియా ఫోరం ఆధ్వర్యంలో భూ హక్కులు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి అనే అంశంపై ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ముఖ్య అంశాలు: భూభారతి పథకం. ఈ పథకం ద్వారా రైతుల భూములను గుర్తించి వారికి చట్టబద్ధమైన హక్కుపత్రాలు అందజేస్తున్నట్లు కోదండరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారం, ధరణి పోర్టల్లో సాదా బైనామాల క్రమబద్ధీకరణ, మ్యుటేషన్లపై అభ్యంతరాలు ఉంటే జిల్లా కలెక్టర్కు, ఆపై భూమి ట్రిబ్యునల్కు అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని రైతు కమిషన్ సభ్యుడు భూమి సునీల్ వివరించారు. జర్నలిస్టులకు అవగాహన, మీడియా చట్టాలు, నైతిక నియమావళిపై అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టులకు అవగాహన కల్పించారు. సర్టిఫికెట్ల ప్రదానం. ఈ శిక్షణలో పాల్గొన్న జర్నలిస్టులకు అకాడమీ తరఫున సర్టిఫికెట్లు అందజేశారు. జగిత్యాల జిల్లా నుండి సోషల్ మీడియా న్యూస్ సభ్యులు మంద వేణుగోపాల్, కొమ్ము గణేష్, నిజాముద్దీన్, చెన్న దేవేందర్, బల్ల చిన్న అంజయ్య తదితరులు ఈ సర్టిఫికెట్లను అందుకున్నారు. ఈ కార్యక్రమంలో నాబార్డు మాజీ సీజీఎం మోహనయ్య, పర్యావరణ శాస్త్రవేత్త బివి సుబ్బారావు, అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భూములన్నీ భూస్థాపితం చేశాక ఇంకా ఏముంటుంది కనుక ముందుగా పర్యావరణ రైతుల కోసం కాస్త పని చేసి న్యాయం జరిగేటట్లు చూస్తే మీకు ప్రొఫెషనల్గా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక్కరు 10 మందికి న్యాయం చేసినా ఒక అంతకంటే పెద్ద సాటిస్ఫాక్షన్ మన వృత్తిపరంగా ఏమీ ఉండదు. జస్ట్ పాత రికార్డులో ఆర్ఓఆర్ రికార్డులో వెరిఫై చేసి చూడమనండి, సరిపోతుంది. ల్యాండ్ రికార్డ్స్ అన్ని కూడా మనకు అసలు భారతదేశంలో అఫీషియల్ గా రికార్డ్ అయినది శేష సూరి. మీరు దేశంలో ఎక్కడికన్నా పోయింది, చెరాయి అంటే చెరాయియే. మీకు తెలంగాణలో చెరాయి ఒకటి, ఆంధ్రాలో చెరాయి ఒకటి, ఛత్తీస్గఢ్లో చెరాయి లేదు. అంత అదిగా ల్యాండ్ రికార్డ్స్ ని స్టాండర్డైజ్ చేయబడ్డాయి. దాన్ని ఈరోజు పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. దాన్ని ఎందుకనంటే దాన్ని చాలా పెద్ద దుర్వినియోగం అంటే శిఖం పట్ట, నాలా పట్ట, నదీ పట్ట 18 అన్నారు. కరువు ప్రాంతం గనక అది స్పెసిఫిక్ సీజన్ లీజ్కి ఇవ్వబడ్డది. అంటే ఆ ఏడాదికి అది ఏక్సాల్ ఫసల్. గుడ్లవల్లి రామారావు గారు, మన పాత సెక్రటేరియట్ మీరు చూసి ఉంటే దానికి ఆపోజిట్గా బిల్డింగ్స్ ఉంటాయి. 2వ ఫ్లోర్లో ఆంధ్రజ్యోతి బ్యూరో ఉండేది. ఇక్కడ వారు ఆంధ్రజ్యోతి బ్యూరోకి చేశారు, యుఎన్ఐకి చేశారు, పేట్రియార్క్ ఇంగ్లీష్ దినపత్రికకి చేశారు, బ్లిడ్జ్ వారపత్రికకి చేశారు. ఇంట్రెస్ట్ ఉంటే వారి మీద ఇంకా చదువుకోవచ్చు, పుస్తకాలు చాలా ఉన్నాయి. దీంట్లో కేంద్రీకరించి చేసింది ఏంటంటే తెలంగాణ కేంద్రీకరించాం. కోటంరాజు రామారావు గారు, అట్లాగే కాసా సుబ్బారావు గారు అంతా ఇంగ్లీష్ జర్నలిజంలో ఆరితేరినటువంటి వాళ్ళు. జర్నలిజం చరిత్ర చదివితే మన దగ్గర ఉంది, పుస్తకం వేశాం. తెలుగు పత్రికల చరిత్ర, తెలుగు జర్నలిస్టులకు సంబంధించి ఒక పుస్తకము నేనున్నప్పుడే, తర్వాత వెంకట్రావు గారు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉత్తూరి గారు రాశారు తెలుగు పత్రికల చరిత్ర మీద. ఇది మీడియాకు ఉన్న వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ ఎక్కువ సోషల్ మీడియా. ఎందుకంటే కరుణాకర్ దేశాయి సోషల్ మీడియాకి నాయకుడిగా ఉన్నారు, అసోసియేషన్ పెట్టి. గతంలో ఒకసారి సోషల్ మీడియాకి క్లాసులు కూడా 2 రోజుల పాటు నిర్వహించాం. 2 రోజులు నిర్వహించాగా నేను చైర్మన్ కాగానే మొట్టమొదట ప్రింట్ మీడియా తెలుసు,
ఎలక్ట్రానిక్ మీడియా తెలుసు. సోషల్ మీడియాకు సంబంధించి ఏమిటి సమస్యలు, వారిని జర్నలిస్టులుగా గుర్తించటానికి అభ్యంతరాలు ఏంటి? సోషల్ మీడియాని కాదనలేని స్థితి వల్ల సోషల్ మీడియా సమాచారాన్ని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కన్నా అతి త్వరగా అందజేసే క్రమం ఇవాళ సామాజిక జీవనంలో సోషల్ మీడియా భాగమైపోయింది. రక్షించటం కూడా ఉండాలిగా. అందుకని ఎందుకు దీనికి దానికి తేడా ఏమిటి అని భావించినప్పుడు ప్రింట్ మీడియాకు సంబంధించి ఇవన్నీ పౌరుల భావ ప్రకటన, రాజ్యాంగంలో రూపొందించిన పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19(1)A కింద వచ్చినాయి. సోషల్ మీడియా అయినా, పత్రికలైనా, రేడియో అయినా, ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా, వాల్ పోస్టర్ అయినా, కలపత్రమైనా ఒకరినొకరు మాట్లాడుకోవటం కూడా భావ ప్రకటనే కదా, దాని కిందకి వచ్చేది. తేడా ఏంటంటే ఒక పత్రికను పెట్టాలంటే అది దిన, వార, పక్ష, నెల, మంత్లీ, ట్రై మంత్లీ, బై మంత్లీ, యాన్యువల్ ఏది పెట్టాలన్నా కూడా ఇంతకుముందు RNI రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా అని ఉండేది సంస్థ. దాని పేరు ఇప్పుడు మార్చింది గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్ 2 సంవత్సరాల కింద దాన్ని PRGI కింద చేసింది. ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పి పేరు మార్చింది. వాళ్ళు అప్లై చేసుకోవాలా, ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను ఒక వారపత్రిక పెట్టదలుచుకున్నాను, దినపత్రిక పెట్టదలుచుకున్నాను, పక్షపత్రిక పెట్టదలుచుకున్నాను, మాసపత్రిక పెట్టదలుచుకున్నాను అనుకున్నప్పుడు దాన్ని ఆ ప్రాసెస్ ప్రకారంగా అప్లై చేస్తే వెరిఫికేషన్ చేసేసి వాళ్ళు RNI నెంబర్ ఇస్తారు. ప్రతి పత్రికకి, దినపత్రిక అయినా, వారపత్రిక అయినా, ఏ పత్రిక అయినా ప్రింట్లో వచ్చే ప్రతి పత్రికకి RNI నెంబర్ ఉంటుంది. ఈ RNI నెంబర్ ఉన్న వాళ్ళు వాటి RNI రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దాంట్లో ఉంటాయి మంచి చెడ్డలు, ఏది రాయకూడదు, ఏది రాయాలా, ఏది సమాజ హితం కాదు, ఏది సమాజానికి వ్యతిరేకము. భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్న రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఏది పడితే మాట్లాడి తిట్టడానికి అవకాశం లేదుగా. అందుకని దాన్ని గుర్తింపజేస్తూ మంచి చెడు దాని నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని చెప్పి RNI నెంబర్ రిజిస్ట్రేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ వారికి అప్లై చేసుకుంటే, దాని నిబంధనల ప్రకారంగా అప్లై చేసుకుంటే, రుసుము కడితే వారు అనుమతిస్తారు. మీరు ఎలక్ట్రానిక్ మీడియా 24 hours నడిపించుకోవటానికి వారు లైసెన్స్ ఇస్తారు. ఆ లైసెన్స్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఇప్పుడు వచ్చిన సమస్యల్లా సోషల్ మీడియాకి ఏ నియమం? ఫోన్ ఉంటే చాలు, న్యూస్ వెబ్సైట్స్, పోర్టల్స్ ఉంటాయి కదా, వాటికి కూడా లైసెన్సింగ్ సిస్టమ్ పెట్టింది. వాళ్ళు లైసెన్స్ తీసుకుంటే వారికి కూడా అవకాశం. జర్నలిస్ట్గా గుర్తింపు ఇవ్వటానికి అంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రిడిటేషన్ ఇవ్వటం. జర్నలిస్ట్గా గుర్తింపు ఇవ్వటం అంటే నిన్నటి వరకు ఉన్నటువంటి చట్టం, వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్, ఆ నిర్వచనం కింద వీళ్ళంతా వస్తారు. ఇప్పుడు
ఇంతకుముందు ప్రింట్ మీడియా ఒక్కటే ఉండేది, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాని చేర్చారు, ఇప్పుడు వెబ్ మీడియాని కూడా చేర్చారు, సోషల్ మీడియా. అందుకని దీన్ని ఏ రకంగా ఈ దీంట్లోకి తీసుకురావాలా, ఆర్బిట్లోకి తీసుకురావాలా అనే చర్చ జరుగుతున్నప్పుడు రెండవ వైపున ఈక్వల్గా సమాజంలో ఈ మీడియా మీద ద్వేషభావాలు కూడా బాగానే పెరిగిపోతున్నాయి. దానికి కారణాలు తెలుసు. దానిగాను ఎవరు సాహసించలే. మీడియా మీద కంట్రోల్ అనేది ఏ దేశంలో కూడా ఎవరు సహించరు. మీడియా మీద ఆంక్షలు సహించరు. మీడియా మీద స్వయం నియంత్రణే తప్ప ఒక చట్టం లేదు. మంచి చెడు అనేది మీరు నిర్ణయించుకోవాల్సిందే. మీడియాలో పనిచేసేవారు జర్నలిస్టులు నిర్ణయించుకోవాల్సిందే. చెడు అనేది మంచి అనేది చెప్పటానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ ఉంది. కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరము ఒక బిల్లు తయారు చేసి ప్రజల భావాలకి వదిలేదు. అసలు ఏమైనా వస్తాయేమో అని చెప్పి నేను, చట్టం ఉన్నప్పుడు మనం రావాలిగా, వీటికి చట్టాలు ఉన్నాయి, దానికి కట్టుబడి ఉండాలి. కాబట్టి వీరికి కూడా, ఈ సోషల్ మీడియాకి కూడా అలాంటి అవకాశం వస్తుందని, రావాలని కోరుకునే వాళ్ళల్లో నేను ఒకరిని. వాళ్ళే కదా మంచిని చెప్పాలా, మంచి చేయాలా, మంచిని అందించాలన్న తపనతో వచ్చిన వారు. కాబట్టి మీరు తప్పనిసరిగా మీకు ఇచ్చిన పుస్తకాలు ప్రధానంగా వచ్చేది భాష. భాష వ్యక్తీకరణే కదా మంచికి, స్నేహానికి, ద్వేషానికి భాష ప్రధానమైంది. కరుణాకర్ దేశాయి మంచివాడు మంచివాడని రాస్తే ఏముంటుంది, పెద్ద ఇది కాదుగా, పంచాయితీ లేదు. చెడ్డవాడు అని రాస్తే ఇంకెంత చెడ్డవాడు అంటే ఇవి ఉన్నాయి కదా పదాలు. చట్టం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇంతకుముందు జర్నలిస్ట్గా పనిచేసి దాంట్లో ఉద్యోగాలు పోయి కావచ్చు, దాంట్లో ఇవ్వడలేక స్వతహాగా యూట్యూబ్ ఛానల్స్, వెబ్ పేజీలు పెట్టుకొని నడిపించుకుంటున్నారు. కాబట్టి కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు, కానీ దాంట్లో కొంత ఎక్స్పీరియన్స్గా ఇంతకుముందు మీడియా రంగంలో పనిచేసి ఇప్పుడు యూట్యూబ్లో అవి పెట్టుకున్న వారిని కొద్దిగా గుర్తించి అందులో సీనియర్స్కు వాళ్ళకి ఏదో ఒక క్రైటీరియా నిర్ణయించి వాళ్ళని గుర్తించి, ముందు కూడా మీడియాలో పనిచేసిన వాళ్ళు కాబట్టి ఇది ప్రభుత్వ దృష్టి తీసుకుపోయి ముందు మీరు ఏ విధంగా అంటే, ఎందుకంటే ఆల్రెడీ జర్నలిస్టులు ఇప్పుడు వారు వేరే వృత్తి చేయలేరు. అప్పుడు జర్నలిస్టులు పనిచేస్తారు, ఇప్పుడు కూడా యూట్యూబ్ అవి పెట్టుకొని జర్నలిస్టులు పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చిన రూల్స్లో సోషల్ మీడియాలో పనిచేస్తున్న వాళ్ళు, వివిధ రకాలుగా పనిచేస్తున్న వాళ్ళు, గతంలో ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఈ రూల్స్లో అవకాశం కల్పించాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఇక్కడ కూడా ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఓపికతోటి మరి సర్టిఫికేట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. పూర్తి అవగాహన మనకు కలిగింది. ఈరోజు ఇలాంటి సమావేశాలు ఇంకా ముందు కూడా నిర్వహించి మనకు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడైతే కొంత ఎక్స్పీరియన్స్ పరంగా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. నా ఉద్దేశం అంటే ఇది జిల్లాల వారికి కూడా అకాడమీ ద్వారా జిల్లా కలెక్టరేట్లలో, ఆడిటోరియంలలో కార్యక్రమం నిర్వహిస్తే వాళ్ళకు ఇంకా చేరువయ్యే అవకాశం ఉంటుంది, లబ్ధి పొందే అవకాశం ఉంటుంది. దీనికి కార్యక్రమం తీసుకునేందుకు పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇంకోటి ఏంటంటే సార్, మేము అక్కడ చాలా మంది ఇక్కడ వివిధ పత్రికల్లో, ఛానల్స్లలో పనిచేసిన వాళ్ళు సొంతంగా పనిచేస్తున్నారు అని దృష్టికి తీసుకొచ్చారు సార్. అయితే గతంలో మేము ఏదో పత్రిక ద్వారా అక్రిడిషన్ పొంది ఉన్నాం.
ఫోటో రెండు